ఈ వీడియో స్టార్ట్ చేయక ముందు మీకు ఒకటి చెప్పాలి. ఈ వీడియో మొత్తం 7 డేస్లో మోటివేషన్ ఫాలో అవ్వలేదు, డిసిప్లిన్ ఫాలో అవ్వలేదు, రొటీన్ కూడా ఫాలో అవ్వలేదు. జస్ట్ నా మైండ్ చెప్పినట్టే నా లైఫ్ని లివ్ చేశా. ఫ్రీడమ్ అనిపించింది కానీ పీస్ లేదు. ఈ 7 డేస్లో జరిగిన నిజమైతే ఇది. మనం అందరం ఇప్పుడు ఇలానే ఉంటాం. డైలీ వర్క్ ఫోర్స్, డైలీ ప్రెజర్, డైలీ ప్రొడక్టివ్గా ఉండాలి అనే స్ట్రెస్. ఒకరోజు నా మైండ్ అడిగింది, ఎందుకురా శరణ్, ఎందుకంత స్ట్రెస్ తీసుకుంటున్నావు, ఎందుకంత ఫోర్స్ అవుతున్నావు, జస్ట్ రిలాక్స్. అదే క్వశ్చన్ నేను ఎక్స్పెరిమెంట్ చేయడానికి కూడా రీజన్. నేను అనుకున్నా మేబీ నా మైండ్ చెప్పింది నేను ఫాలో అయితే నా లైఫ్ అంతా ఫుల్ స్మూత్గా నడుస్తుందేమో అని చెప్పి. 7 డేస్, నో డిసిప్లిన్, నో ప్లానింగ్, నో రొటీన్, జస్ట్ మూడ్. ఈ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసే ముందు కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే సింపుల్. నిద్ర వస్తే పడుకోవాలి, మోటివేషన్ వస్తే వర్క్ చేయాలి, బోర్ కొడితే స్క్రోల్ చేయాలి, టైర్డ్గా అనిపిస్తే రెస్ట్ తీసుకోవాలి. గిల్ట్ లేదు, ఫోర్స్ లేదు, ఓన్లీ వన్ రూల్. నా మైండ్ని ఫోర్స్ చేయకూడదు ఆర్ క్వశ్చన్ చేయకూడదు. మంచి మంచి కట్టుబాట్లు సార్. డే 1 and 2 ఎలా అయిందంటే, డే 1 వచ్చి చాలా బాగా అయింది. లేట్గా లేచా, స్లో మార్నింగ్, జీరో ప్రెజర్. ఓ ఇదేనా ఫ్రీడమ్ అంటే అని అనిపించింది. డే 2 కూడా సేమ్. వర్క్ చెయ్యాలి అని అనిపించినప్పుడే చేసా. డే 2 కూడా సేమ్. వర్క్ చెయ్యాలి అని అనిపించినప్పుడే చేసా, లేదంటే స్క్రోల్. ఈ 2 days నా మైండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. డే 3 and 4 అయితే డే 3లో ఒకటి చేంజ్ అయింది. మోటివేషన్ ఫ్రీక్వెన్సీ తగ్గింది. వర్క్ చెయ్యాలి అని అనిపించేది కాదు, అలానే రెస్ట్ తీసుకోవాలని కూడా అనిపించేది కాదు. ఫోన్ స్క్రీన్ టైం పెరిగింది, స్లీప్ టైం షిఫ్ట్ అయింది. నేను నోటీస్ చేసా, ఫ్రీడమ్ ఉంది కానీ డైరెక్షన్ లేదు. కానీ మన రూల్స్ని ఫాలో అవ్వాలి కదా. డే 5 చాలా డేంజరస్గా అయింది. బయట కామ్గా ఉన్నా కూడా లోపల హెవీ ఫీలింగ్. ఈరోజు ఏం చేశాను? టైం వేస్ట్ చేస్తున్నానా? నా మైండ్ చెప్పింది ఫాలో అయ్యా కానీ సాటిస్ఫాక్షన్ లేదు. ఇది షాకింగ్ పార్ట్. డిసిప్లిన్ లేకపోతే గిల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. డే 6 ఏమో టూ మెనీ థాట్స్. క్లియర్ థాట్ లేదు, ఏం చెయ్యాలి అని డెసిషన్ లేదు, ఏమి చెయ్యాలని అనిపించట్లేదు. అలాని ఏం చేయకుండా ఉండడం కూడా కష్టం. అప్పుడు వెలిగింది, నా మైండ్ కంఫర్ట్ కోసం డిజైన్ చేయబడింది, గ్రోత్ కోసం కాదు అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ నాకు ఈ వీడియో తీయడానికి కూడా బద్ధకంగా అనిపించింది. డే 7 రోజు ఒక క్లారిటీ వచ్చింది. డిసిప్లిన్ పనిష్మెంట్ కాదు, డిసిప్లిన్ ఈజ్ సపోర్ట్. డైలీ రొటీన్ అంటే అది జైలు కాదు, అదొక డైరెక్షన్. మైండ్ అనేది లీడర్ కాదు, మైండ్ ఈజ్ ఎన్ అడ్వైజర్. మైండ్ అనేది బ్యాడ్ అని నేను అనట్లేదు, కానీ మైండ్కి లైఫ్ అనే స్టీరింగ్ని ఇవ్వద్దు. ఇట్స్ డేంజరస్. ఎందుకంటే మైండ్ వెంటనే కంఫర్ట్ని చూస్ చేసుకుంటుంది, ఫ్యూచర్ క్లారిటీని కాదు. మీ బ్రెయిన్ మీ అవసరానికి వాడుకోండి, మీ కంట్రోల్లో ఉంచుకోండి. నేను ఈ 7 డేస్లో ఏం నేర్చుకున్నా అంటే, ఫ్రీడమ్ వితౌట్ స్ట్రక్చర్ పీస్ ఇవ్వదు, డిసిప్లిన్ వితౌట్ కంపాషన్ బర్న్అవుట్ ఇస్తుంది. బ్యాలెన్స్గా ఉండాలి, రొటీన్ జెంటిల్గా ఉండాలి, ఫోర్స్గా కాదు. ఫైనల్ మెసేజ్ ఏంటంటే, ఈ వీడియో నేను పర్ఫెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి కాదు, జస్ట్ ఒక హానెస్ట్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా కన్ఫ్యూజ్డ్గా ఉంటే డిసిప్లిన్ని హేట్ చేసుకోకండి, డిసిప్లిన్ని ఒక ఫ్రెండ్లా చూడండి. మనం స్ట్రిక్ట్ అవ్వాలని కాదు, మనం కైండ్గా ఉండాలి. ఈ ఎక్స్పెరిమెంట్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే అండ్ ఎంజాయ్ చేస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జర్నీలో మనం కలిసి నేర్చుకుందాం బడీస్. ఈ రోజుకైతే అంతే. సీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.